రీసెంట్ గా షారుఖ్ ఖాన్ గారి కూతురికి కోర్టు తరపున కొన్ని నోటీసులు వచ్చినాయి. దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మహారాష్ట్రలో ఒక రూల్ ఉంది. ఎవరైనా పంట భూములు గాని అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరైనా కొనాలంటే కేవలం రైతు గాని రైతు కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలు మాత్రమే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలని చెప్పే నిబంధన ఉంది. ఈ రూల్స్ ని ఫాలో అవుతూనే మేము కూడా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తులమే అని చెప్పేసి సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి విపరీతంగా కొనుక్కుంటున్నారు. ఎందుకు వీళ్ళ కన్ను అగ్రికల్చర్ ల్యాండ్ మీదే ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర 5 కోట్ల బ్లాక్ మనీ అనేది ఉందనుకోండి. ఈ 5 కోట్లలో ఒక 2 కోట్లు పెట్టి ఒక మంచి భూమిని కొంటారనమాట. 50 లక్షలు పెట్టి మాత్రమే ఈ ల్యాండ్ కొన్నట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటారు. ఇక అగ్రికల్చరల్ ల్యాండ్ ఎప్పుడైతే కొన్నారో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఏంటంటే ₹1 కోటి ప్రాఫిట్ అనేది ఆ అగ్రికల్చర్ ల్యాండ్ మీద చూపిస్తూ వస్తారనమాట. మీ అందరికి తెలిసిన విషయమే, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ లో లాభాల్లో ట్యాక్స్ అనేది అంత ఎక్కువగా పడదు. ఈ విధంగా సంవత్సరానికి ₹1 కోటి అంటే 3 సంవత్సరాల్లో 3 కోట్ల ప్రాఫిట్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వచ్చినట్టు చూపిస్తారు. ఎన్నో కోట్ల రూపాయలు ఏంటంటే ఈ విధంగా బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా మారుతూ వెళ్ళిపోతుంది.